హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్ టీవీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కోస్గిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చేసామండి. ఇదైతే చెరువు అండి. చెరువులో నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి. ఇక్కడ ఒక సైడ్ చెరువు ఉంది, ఒక సైడ్ మాత్రం పంట పొలాలు ఉన్నాయండి. సో ఇక్కడ వరి వేశారు. ఎంత బాగుందో చూడండి. కొన్ని గ్రీన్గా, కొన్ని లైట్ ఎల్లోగా, అసలు ఒక గ్రీన్ కలర్ పరుపు వేసినట్టయితే నాకు అనిపించిందండి. చాలా బాగుంది నేచర్. సో మనకి ఇక్కడైతే మెయిన్ పాయింట్ మనం ఇక గుడికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ అండి ఇది మన కృష్ణుని ఆలయానికి. ఇదే ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి మేడి చెట్టు ఉందండి. ఇంకా మనకి అటుపక్కకేమో రావి చెట్టు ఉందండి. 2 చెట్లు ఉన్నాయి. చాలా చాలా పెద్ద చెట్లు అండి అవి. ఇంకా మనకి వచ్చేసి గుడి అండి ఇది. గుడి లోపలికి మనం ఎంట్రీ ఇస్తుంటే ఇట్లా ఉందండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ పాతకాలం రాళ్ళండి. చాలా చాలా లావుగా ఉన్నాయి గుడి రాళ్ళు అయితే. ఇంకా మనం వెడల్పు ఎక్కువగా ఉన్నాయి, హైట్ కానీ చాలా లావు ఉన్నాయండి. మరి అప్పటి వాళ్ళు ఎట్లా కట్టినరో అసలు వాళ్ళకే తెలియాలండి. హ్యాట్స్ ఆఫ్ అండి. అప్పటి వాళ్ళకైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మనం. ఇంకా కృష్ణుని ఆలయాన్ని చూస్తే, కృష్ణుని విగ్రహాన్ని చూస్తే ఇంకా అసలు నాకైతే కళ్ళు చెమర్చినట్టు అనిపించిందండి ఒక్కసారిగా. చూడండి అసలు కృష్ణుని విగ్రహం పాయింట్ టు పాయింట్ ఏ విధంగా చెక్కారు అసలు. కళ్ళు, ముక్కు, పెదవులు అండ్ మనకు వచ్చేసి కిరీటంలో ఉన్న చిన్న చిన్న పాయింట్స్ని ఎంత మనకు చూడడానికి ఏ లోపం లేకుండా అప్పట్లో మనకి ఎంత నీట్గా చెక్కారో చూడండి. అసలు మనం ఇట్లా కృష్ణుని విగ్రహాన్ని చూస్తుంటేనే మనకు తెలిసిపోతుందండి అసలు ఎంత నీట్గా ఉంది విగ్రహం అనేది. మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. కళ్ళు చూడండి అసలు ఎట్లా కనిపిస్తున్నాయో. మనకు ఫోన్లోనే ఎట్లా కనిపిస్తున్నాయంటే మీరు డైరెక్ట్ వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఇదైతే నాగులండి. నాగుల కట్ట అంటారు కదా. మనకి నాగుల చవితి, నాగుల పంచమికి పాలు పోసేది ఇక్కడేనండి. సో ఈ గుడి కానీ మనకు కృష్ణుని గుడి పక్కకే ఉందండి. సో ఇంకొక గుడి ఉందండి. ఆ గుడిలో ఏం దేవుడు ఉన్నాడా అని అయితే నేను మెల్లగా వెళ్ళి చూసే వరకు చూస్తే ఒక్కటేసారిగా నేనైతే ఇట్స్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ అండి. శివయ్య అయితే ఉన్నారు. అసలు శివలింగాన్ని చూసే వరకు అసలు పట్టుకొని ఏడవాలా అసలు అన్నట్టు అనిపించిందండి నాకు. అసలు ఎందుకో నాకు శివుడు అంటేనే అంత ఇష్టం అండి. అసలు ఎందుకో చెప్పలేను, మాటలు అయితే ఏం చెప్పలేను. నాకు శివుడు అయితే చాలా చాలా ఇష్టం అండి. అసలు ఇక్కడ శివలింగం కానీ చాలా హైట్ ఉందండి. చాలా అసలు ఎట్లా కట్టినరో తెలియదండి. చాలా లావుగా ఉంది, ప్లస్ హైట్గా ఉంది. అప్పట్లో అసలు ఆ దేవుని ఎలా కూర్చోబెట్టారో అసలు నాకేం అర్థం కావట్లేదండి. కంపల్సరిగా మీరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందేనండి. అంత బాగుందండి గుడి. నేనైతే ప్రదక్షిణ వేయడం అయితే స్టార్ట్ చేశానండి. నేనైతే ఒక ప్రదక్షిణ మాత్రం మన వ్యూవర్స్ కోసం అయితే చూపించడానికైతే ఒక ప్రదక్షిణ వేశానండి. దాని తర్వాత ఇంకా ఫోన్ పాజ్ చేసి ఇంకా నా ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. చూడండి ఇదైతే మన శివయ్య వెనుక సైడ్ అండి. వెనుక సైడ్ శివలింగం కానీ ఈ విధంగా ఉందండి. చాలా బాగుందండి. అసలు ఆ రోజు మనకి ఉగాది పండగ కాబట్టి చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. పండగ రోజు దేవుణ్ణి చూడడం అంటే చాలా గ్రేట్ కదండి. అసలు నేనైతే 2, 3, 4 గుడిలనేమో ఆ రోజు దర్శించుకున్నానండి. ఇక్కడ మళ్ళీ మనకి అదే గుడిలోనండి చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. చిన్నదంటే చాలా చిన్నగా ఉందండి. ఇంకా ఆంజనేయ స్వామి కానీ చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అక్కడ నాకు కొంచెం సేపు కూర్చుంటేనే చాలా మంచిగా అనిపించిందండి. ఆ రోజు పండుగ సందర్భంగా మనకి గుడిలో అయితే పచ్చడి తయారు చేశారండి. మనం ఇంట్లో పచ్చడి చేసుకుంటాం కానీ ఎందుకోనండి గుడిలో పచ్చడి మాత్రం నాకు చాలా నచ్చింది. మా ఇంట్లో కంటే గుడిలోదే నచ్చిందండి. మరి ఎందుకో గుడిలో ఏదైనా సరే గుడిలో అన్నం తిన్నా మనము ఏం చేసినా అన్నప్రసాదాలు చేస్తాం కదా. నాకు ఎవరైనా సరే మీరు ఆలోచించండి ఒకసారి. గుడిలోకి అంత టేస్ట్ ఎట్లా వస్తుందో మనకు అర్థం కాదు అసలు. సో ఇక్కడైతే చక్రాలు ఉన్నాయండి. ఇవి చక్రాలు ఉత్తగానే పడి ఉన్నాయండి కింద అయితే. ఇది చిన్న స్తంభం ఉంది, చక్రాలు ఉన్నాయి, 2, 3 చక్రాలు ఉన్నాయండి. మరి అప్పట్లో ఇవి ఎట్లా యూజ్ చేసిండ్రు అనేది మనకైతే అర్థం కావట్లేదు. చూడడం అయితే మేము అన్నీ చూసినామండి పరిసరాలు. ఇంకా మనకు వచ్చేసి ఒక పెద్ద శిల పైన ఆంజనేయ స్వామి ఉన్నాడండి. చాలా నీట్గా చెక్కారండి. అసలు చూడండి మీకు మంచిగా కనిపిస్తుందండి. అసలు చూస్తే కానీ మీరు చెప్పొచ్చు ఎట్లా అని చెప్పేసి. ఇంకా నేను గుడి నుంచి బయటికి వెళ్దామంటే నా మనసు అస్సలు ఒప్పట్లేదండి. ఇంకా మళ్ళీ మా శివయ్య ఎట్లున్నారో అని చెప్పేసి నేను అయితే మెల్లగా వెళ్ళి చూసినానండి అసలు శివయ్యను. ఇంకొకసారి దర్శించుకున్నానండి. నాకు శివుడు అంటే చాలా 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 ఇష్టం అండి. ఈ లోకానికే తండ్రి శివుడు అండి.
ఓం నమ శివాయ అనుకుంటూ నేను ఒకసారి అయితే దర్శించుకున్నాను. ఇంకా మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ వచ్చినాం కదండి, ఓన్లీ సీసీ రోడ్ గ్యాప్ అంత దూరంలోనే మాత్రం ఇంకొక శివలింగం ఉందండి. చూస్తేనే చాలా చాలా బిగ్ షాక్ అయినానండి నేను. శివలింగం పైన ఈ గీతలు ఉన్నాయి కదండి, వాటిని ఏమంటారో నాకు తెలియదు, సారీ. కానీ ఇలా ఉన్న శివలింగాన్ని మనం మొక్కితే చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అంటండి, మన పెద్దవాళ్ళు చెప్పారు. నేనైతే విన్నానండి. సో మీరు కోస్గిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి, ఈ గుడిని వచ్చి దర్శించుకోండి, పుణ్యాన్ని సంపాదించుకోండి అండి.